నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. అయితే అనేక సందర్భాల్లో ఒక నాయకులు కానీ లేదంటే ఇంకెవరైనా సరే వేరే రాష్ట్రాల నుండి కావచ్చు, వేరే దేశాల నుండి కావచ్చు, తెలంగాణకు వస్తే వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, వాళ్ళ కంపెనీలకు సంబంధించిన ఒకవేళ బిజినెస్ మ్యాన్లు వేస్తే వాళ్ళ కంపెనీలకు సంబంధించిన వర్కర్స్ కావచ్చు, పెద్ద అల్లర్లు చేస్తూ ఆర్భాటాలు చేస్తూ హంగు ఆర్భాటాలతో వాళ్ళను స్వాగతం పలికే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఈరోజు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా నియమితులైనటువంటి నటరాజన్ గారు, మీనాక్షి నటరాజన్ గారు మొదటిసారి తెలంగాణలో అడుగుపెట్టడం జరిగింది. అయితే ఆమె గురించి స్పెషల్గా ఇలా చెప్పుకోదగ్గ ముచ్చట ఏంటంటే ఏం లేదు, క్లియర్గా హంగు ఆర్భాటాలు లేకుండా, డప్పు సప్పులు లేకుండా, బండి లేకుండా, పిఆర్ఓలు అన్న గోల లేకుండా, ఆమెతో ఒక గుమస్తా అనే పర్సన్ ఏదైతే లగేజ్ మేయడానికి గుమస్తాలు లేకుండా, ఇట్లాంటి హంగు ఆర్భాటాలు లేకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అడుగుపెట్టింది. మొదటిసారి ఏదైతే ఇన్ఛార్జ్గా నియమితులైన తర్వాత ఒకసారి ఆమె ఎంట్రీ చూస్తే ఖచ్చితంగా ఔరా అనిపించాల్సిందే. ఎందుకంటే చిన్న పోస్ట్లో ఉంటేనే ఇవాళ తెలంగాణకు లేదంటే దేశాన్ని ఉద్ధరించిన వాళ్ళలాగా హంగు ఆర్భాటాలతో వస్తున్నటువంటి సందర్భాల్లో ఇలా కేవలం ఫ్లైట్లో కాకుండా, స్పెషల్ ఫ్లైట్లో కాకుండా, సాధారణ ఫ్లైట్లో కూడా రాకుండా ఎయిర్పోర్ట్లో స్వాగతం పలకుండా ఇలా ఎయిర్పోర్ట్కి వచ్చిర్రు, మన ఏదైతే రైల్వే స్టేషన్కి వచ్చిర్రు. హోలు చూడొచ్చు ఒకసారి వీడియోలో. పిసిసి అధ్యక్షుడు అయినటువంటి మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, ఆయనతో రోహిన్ రెడ్డి, మరి కొంతమంది నాయకులు ఉన్నారు. సాధారణంగా హంగు ఆర్భాటాలు లేకుండా, ఎట్లాంటి శాల్వా సన్మానాలు లేకుండా, పూలే బుకేలు లేకుండా సాధారణంగా ఒక వ్యక్తిని, సాధారణమైన వ్యక్తిని పికప్ చేసుకోనికి వచ్చినట్టు వచ్చిరు. ఒకవేళ నిజంగా పిసిసి మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, వీళ్ళు కూడా రాకపోతే ఆమె నాకు తెలిసి ఆటోల్లో లేదంటే బస్సుల్లో కూడా పోయేటట్టే ఉందంటే ఆమె సాధారణమైన ఎంట్రెన్స్ చూస్తూ ఉంటే. నిజంగా నాయకులు అంటే అట్లా ఉండాలి. హంగు ఆర్భాటాలు చేసి ప్రజలకు ఇబ్బంది పెట్టేయకుండా, ఎవరిని అలజడి చేస్తే ఎవరో ఏందో అని చెప్పేసి ప్రజలంతా కూడా ఆశ్చర్యానికి గురయ్యి, లేదంటే ట్రావెలింగ్ లేదంటే ట్రాఫిక్ జమ అయ్యే అవకాశాలు ఉంటాయి. అట్లాంటి పరిస్థితులు లేకుండా ఇలా ఆమె సింపుల్గా ఇలా తెలంగాణకి ఎంట్రీ ఇచ్చి అందరి నోట ఔరా అనిపించుకుంది. ఒకసారి ఆమె వచ్చినటువంటి విధానం కావచ్చు, ఈ ఫోటోలో క్లియర్గా ఉంది. ఆమె బస్తా ఆమెనే మోస్తుంది, ఆమె లగేజ్ ఆమెనే పట్టుకుంది, ఆమె బ్యాగ్ ఆమెనే వేసుకుంది. అంటే సింపుల్ సిటీకి మారు వేషంగా ఒక వ్యక్తి, తెలంగాణ ఇన్ఛార్జ్గా వచ్చినటువంటి ఒక వ్యక్తి ఇంత సింపుల్గా ఉంటుంది అంటే అవుననే ఇలా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అది కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తూ ఉంది. ఒక సాధారణమైన కార్యకర్తగా ఎదిగి మొదలుపెట్టిన రాజకీయ ప్రస్థానం ఇవాళ ఒక రాష్ట్రానికి, అది ప్రభుత్వంలో ఉన్న రాష్ట్రానికి ఇన్ఛార్జ్గా రావడం అనేది చాలా ఆమె గొప్ప విషయమే అనుకోవచ్చు. కానీ ఆమె సింపుల్ సిటీ ముందు అవన్నీ కూడా పనిచేయలేవని చెప్పేసి అనుకోవచ్చు. ఒకవేళ ఆమె అనుకుంటే, ఆమె ఏదో హంగు ఆర్భాటాలు కోరుకుంటే ఇలా అక్కడ అందరినీ పిలిపించుకొని అక్కడ డప్పు సప్పులతోని బండి కట్టి గాంధీ భవన్కి ఎంట్రీ ఇచ్చేటువంటి సందర్భం ఉంది. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అని. కానీ ఆమె అవేవి కోరుకోకుండా సింపుల్గా సాధారణమైన వ్యక్తిగా వచ్చింది. ఈమె గురించి ఒకసారి బ్రీఫ్గా తెలుసుకోవాలంటే ఆమె నాయకురాలు, దానితో పాటు ఒక రచయిత కూడా అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అనేక కవితలు రాసి అనేక నవలలు కూడా రాసినటువంటి సందర్భం ఉంది. ఆమె మధ్యప్రదేశ్లోని ఓ ప్రాంతంలో, మధ్యప్రదేశ్లోని జన్మించినటువంటి ఆమె 1973 జూన్ 23న జన్మించింది. దాని తర్వాత ఏదైతే మధ్యప్రదేశ్లోని ఇండోర్లోని ఆమె ఒక విశ్వవిద్యాలయంలో ఆమె గ్రాడ్యుయేట్ పూర్తి చేసింది, పోస్ట్ గ్రాడ్యుయేట్ కూడా చేసింది. అట్లాగే న్యాయశాస్త్రం కూడా కంప్లీట్ చేసినటువంటి సందర్భం ఉంది. ఆమె 1999లో ఎన్ఎస్యుఐలో ఎంట్రీ అయ్యి అధ్యక్షురాలుగా ఆమె ప్రస్థావన మొదలైంది. 1999లో మొదలైనటువంటి ఆమె ప్రస్థావనం 2022లో ఆమె ఏదైతే యూత్ కాంగ్రెస్ ఉందో, యూత్ కాంగ్రెస్ మధ్యప్రదేశ్ అధ్యక్షురాలుగా వ్యవహరించినటువంటి సందర్భం, ఆమె చేసినటువంటి పనులు కావచ్చు, ఆమె చేసినటువంటి పోరాటాలకు మెచ్చినటువంటి రాహుల్ గాంధీ ఆమెను 2008లో ఏదైతే ఏఐసిసి ప్రధాన కార్యదర్శిగా నియమించినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే ఏదైతే ఒక నేషనల్ పార్టీ అని చెప్పుకోబడుతున్న, దేశంలో అతిపెద్ద పార్టీ అని చెప్పుకోబడుతున్న కాంగ్రెస్ పార్టీ తరఫున ఆమె అంచెలంచెలుగా ఎదుగుతూ ఇలా తెలంగాణ రాష్ట్రానికి ఇన్ఛార్జ్గా నియమితులు కావడం కొంత ఇన్స్పిరేషన్ స్టోరీ అనుకోవచ్చు. దాంతోపాటు ఏదైతే మధ్యప్రదేశ్లోని ఆమె పార్లమెంట్ సభ్యురాలుగా ఎన్నికైన సందర్భంలో దేశ ప్రజలు కావచ్చు, రాష్ట్ర ప్రజలు కావచ్చు ఔరా అనిపించుకునే విధంగా ఆమె వ్యవహరించింది. ఎందుకంటే ఓటమి ఎరుగని ఒక వ్యక్తి పైన, ఆమె నారాయణ అనే ఒక వ్యక్తి పైన పోటీ చేసి, అంటే ఆ టికెట్ తీసుకోవడానికి భయపడ్డ సందర్భంలో ఆ టికెట్ తీసుకొని గెలిచి పార్లమెంటుకు వెళ్ళి అందరినీ ఔరా అనిపించుకుంది. ఆ సందర్భం
ఆమెకు దక్కింది. ఆ సందర్భంలో మంచి గౌరవం కూడా దక్కినటువంటి సందర్భం. దాంతోపాటు ఆమె విద్యాభ్యాసం కావచ్చు అదంతా ముగించిన తర్వాత మధ్యప్రదేశ్ ఇన్ఛార్జ్గా, దాని తర్వాత ఒక్కొక్క ప్రాంతానికి వెళ్తూ గతంలో 2022లో ఏదైతే భూదానోద్యమం జరిగి 75 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంలో తెలంగాణకి రావడం జరిగింది. ఆమె తెలంగాణలో కూడా అనేక ప్రాంతాలు పర్యటించింది. ఏదైతే భూదానోద్యమం తెలంగాణలో పుట్టినటువంటి ఆ ఉద్యమం దేశవ్యాప్తంగా చర్చగా మారి దేశంలో ఉన్నటువంటి అనేక మంది బడుగు బలైన ప్రజలకు ఆ ఉద్యమం ద్వారా మేలు జరిగిందని చెప్పేసి ఆమె గుర్తు చేసినటువంటి సందర్భం. అలాగే 2023లో జరిగినటువంటి ఎన్నికలకు పరిశీలన మెంబర్గా కూడా ఇక్కడికి తెలంగాణకు రావడం జరిగింది. కాంగ్రెస్ గెలుపులో కావచ్చు, కాంగ్రెస్ ఉన్నటువంటి పనుల్లో కావచ్చు ఆమె కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి సందర్భం. అలాగే 2008లో కూడా ఆమె అనేక సందర్భాల్లో ఆమె గురించి ప్రస్తావన చాలా పెద్దగానే ఉంటుంది. అదంతా పక్కన పెడితే ఇలా తెలంగాణ రాష్ట్రానికి అయితే ఇన్ఛార్జిగా నియమితులై మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో అడుగుపెట్టినటువంటి సందర్భం. ఏదేమైనప్పటికీ తెలంగాణ ఉద్యమాల గడ్డకి ఇంత సాధారణంగా ఎంట్రీ ఇచ్చినటువంటి మహిళ అయినటువంటి మీనాక్షి నటరాజన్ గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఉన్నాం. ఎన్నో ఉద్యమాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నటువంటి తెలంగాణలో ఈరోజు తెలంగాణ తెచ్చిన అన్న పేరు మీద 10 ఏళ్ళు తెలంగాణను అన్యకృతం చేసినటువంటి వాళ్ళ నుండి విముక్తి కలిగి ఇలా కాంగ్రెస్కు అధికారం కట్టారు. సో ఆ సందర్భంగా మీనాక్షి నటరాజన్ గారికి ఒకటే విన్నవిస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో కళలతో, ఎన్నో ఆలోచనలతో, ఎన్నో ఆశలతో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని చెప్పేసి చెప్తా ఉన్నాం. దాంట్లో భాగంగా కాంగ్రెస్ కూడా ఏదైతే సోనియా గాంధీ ఇచ్చిందని చెప్పి చెప్తా ఉన్నారు. సో సంతోషం, మీ సోనియా గాంధీ గారు ఇచ్చినా లేదంటే మేము తెచ్చుకున్న ఏదేమైనప్పటికీ ఇచ్చినటువంటి తెలంగాణలో అనేక ఇబ్బందులు గురవుతూ ఉన్నారు. అటు మహిళలు కావచ్చు, యువత కావచ్చు, అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భాలు. సో దయచేసి మీనాక్షి నటరాజన్ గారికి మా తరపున ఒక చిన్న విన్నపం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్లో అనేక చీలికలుగా ఏర్పడి అటు మంత్రివర్గం కావచ్చు, ఇటు ఎమ్మెల్యేలు కావచ్చు, పూర్తి స్థాయిలో ప్రజల కోసం పనిచేయకుండా వాళ్ళ స్వలాభాల కోసం పనిచేస్తూ ఉన్నారు. అటు ముఖ్యమంత్రికి మద్దతుగా ఉండకుండా ఎవరి స్వార్థం కోసం, లేదంటే నేను సీనియర్ అంటూ వాళ్ళ సొంత పేర్ల కోసం పనిచేస్తున్నారు తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయట్లేదు. సో మీ పార్టీలో ఉన్నటువంటి నాయకులను ఒక తోవకు తీసుకొచ్చి రాష్ట్ర ప్రజలకు మేలు చేసే విధంగా, వాళ్ళు పనిచేసే విధంగా వాళ్ళపైన ఒత్తిడి తీసుకురావాలని, అలాగే ఏవైతే మంత్రి పదవులు ఉన్నాయో వాటిని కూడా తొందరగా ఫిల్ చేయాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఆ సత్తా మీకుందని నమ్ముతా ఉన్నాం. ఎందుకంటే చిన్న స్థాయి నుండి ఈరోజు ఒక రాష్ట్రానికి ఇన్ఛార్జిగా ఎదగడం ఒక మహిళగా అది సాధారణమైనటువంటి ముచ్చట కాదు. అలాగే ఒక న్యాయశాస్త్రం చదివినటువంటి ఒక మహిళగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయాలని చెప్పేసి ఆ దిశగా మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అడుగులు అటు పడే విధంగా మీరు ఒప్పించాలని చెప్పేసి ఫోర్స్ చేసినా సరే, ఏదేమైనప్పటికీ వాళ్ళని ఆ విధంగా అడుగులు వేసే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చేసిన మీకు స్వాగతం సుస్వాగతం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. గతంలో మీనాక్షి నటరాజన్ గారి గురించి కూడా అనేక మంది ఇలా హూ ఇస్ షీ అని చెప్పేసి నెట్ఫ్లిక్స్లో కావచ్చు అనేక విధాలుగా ఆమె గురించి సెర్చ్ చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ ఆమె గురించి బ్రీఫ్గా తెలుసుకోవాలంటే గతంలో మన కాలోజీ టీవీలోనే సీన్ అన్న కూడా ఒక స్టోరీ చేసిండు. ఆమె గురించి బ్రీఫ్గా ఆమె చరిత్ర కావచ్చు అది పూర్తి స్థాయిలో చెప్పే ప్రయత్నం చేసిండు. ఇందులో కూడా కొంతవరకు సమాచారం ఉంటుంది. దాంతోపాటు ఎవరైతే మీనాక్షి నటరాజన్ గారు ఉన్నారో వాళ్ళ సింపుల్ సిటీకి మరికొంతమంది నాయకులు బుద్ధి తెచ్చుకోవాలని చెప్పేసి, ఎందుకంటే వాళ్ళు సొంత టూర్కు వెళ్ళొచ్చినా సరే, ఫ్యామిలీతో టూర్కు వెళ్ళొచ్చినా సరే, రైల్వే స్టేషన్లో కావచ్చు, విమానాశ్రయాల్లో కావచ్చు ఆర్భాటాలు చేసి అనేక మందికి ఇబ్బంది కలిగించే ప్రయత్నం చేస్తారు. ఈరోజు ఏదైతే మీనాక్షి నటరాజన్ గారు ఎంట్రీ ఏదైతే ఉందో ఆ ఎంట్రీ ద్వారానైనా అనేక మంది నాయకులు పేద ప్రజలకు కావచ్చు, లేదంటే రోడ్డు పైన ట్రాఫిక్ జమ చేసి మధ్యతరగతి ప్రజలకు కావచ్చు ఇబ్బంది కలగజేయకుండా మీరు ఏ విధంగా అయితే వెళ్ళిరో సైలెంట్గా, అదేవిధంగా సైలెంట్గా వచ్చి మీ ఇళ్ళకి చేరుకోవాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటా ఉన్నాం. వీరి రాక ఏదైతే ఉందో అది అనేక మందికి ఈరోజు షాక్ కలిగిస్తూ ఉన్నారు. సో ఇట్లాంటి ఎంట్రీలు మరెన్నో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఎవ్రీవన్.